సామాన్యుడికి అందనంతగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం బంగారం ధరలపై పడిందని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ అధికారంలోకి వస్తే మెటల్ ధరలు తగ్గుతాయని భావించినా అది రివర్స్ అయిందని అంటున్నారు. రూపాయి విలువ పడిపోవడం కూడా బంగారం ధరలకు పెరగడానికి కారణమని ఓ విశ్లేషణ. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. పసిడి ధరలు మళ్ళీ పైకి వెళ్తున్నాయి. బంగారం ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అయితే 22 క్యారెట్ల బంగారానికి ఎంత ధర ఉంది, 24 క్యారెట్ల బంగారానికి ఎంత ధర ఉంది అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉన్నటువంటి మానపల్లి జ్యువెలర్స్లో ఉన్నాము. మనతో పాటు మానపల్లి జ్యువెలర్స్ ఎండి గోపీకృష్ణ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, గత కొన్ని రోజులుగా చూస్తే మళ్ళీ మనకు బంగారం ధరల్లో ఆ మార్పులు అనేవి చూస్తున్నాము. ప్రస్తుతం ధరలు ఏ విధంగా ఉన్నాయి? లాస్ట్ 1 వీక్ నుంచి అయితే బిగ్ చేంజ్ అండ్ ఇంపాక్ట్ అని చెప్పవచ్చు. బట్ లాస్ట్ 1 మంత్ అంటే యుఎస్ ఎలక్షన్స్ నుంచి ప్రతి ఒక్కరి ఆలోచన వైపు ఎటువైపు బంగారం వైపు ఉంది. అంటే యుఎస్ ఎలక్షన్ ఒక ఇంపాక్ట్ గోల్డ్ మార్కెట్ మీద చాలాగా ఉంటుంది. సో బట్ యుఎస్ ఎలక్షన్స్ వాజ్ ఇన్ అ పాజిటివ్ వే వేర్ ట్రంప్ హ్యాస్ కమ్ డౌన్. సో ఎవ్రీబడి థాట్ ఒక మెటల్స్ ఒక పాజిటివ్ ఉంటాయి, అంటే పాలసీస్ విల్ బి మోర్ కంఫర్టబుల్, సో మెటల్ తగ్గుతుంది అనుకున్నారు. బట్ రివర్స్గా ట్రంప్ గారు వచ్చిన తర్వాత మెటల్ అనేది పాజిటివ్గా పెరిగింది. సో ఇంటర్నేషనల్లో చూస్తే గోల్డ్ రేట్ స్పాట్ ప్రైస్ చూసుకుంటే ఇవాళ 2785 ఉంది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రికార్డ్ ప్రైస్. అదే కాకుండా రూపీ కూడా లూజ్ అవ్వడం అనేది ఒక బిగ్ రీజన్ అని చెప్పవచ్చు గోల్డ్ రేట్ పెరగడానికి. 84 రూపాయల ఎక్స్చేంజ్ నుంచి దాదాపు 87 రూపాయల వరకు ఎక్స్చేంజ్ వచ్చేసింది. సో ఇట్స్ బిగ్ ఇంపాక్ట్. అంటే 3.5% మీకు ఎక్స్చేంజ్లో పడింది, యాజ్ వెల్ యాజ్ స్పాట్ ప్రైస్లో కూడా దాదాపు $80 నుంచి $100 జంప్ వచ్చింది. సో ఈ రెండు కూడా ఇంపాక్ట్ ఇండియన్ మార్కెట్ మీద చాలా ఎక్కువగా పడింది. సో దాదాపు 78,350 రూపాయలు లాస్ట్ 10 days కింద ప్రైస్. సో టుడే వీఆర్ సీయింగ్ ఆల్మోస్ట్ 83,000. సో దాదాపు 4,500 రూపాయలు ఇంపాక్ట్ ఇన్ జస్ట్ 10 days జర్నీ అంటే ఇట్స్ ఎ బిగ్ ఇంపాక్ట్. అండ్ రాబోయే రోజుల్లో చూడాలి హౌ ద వే ఇంటర్నేషనల్ ఇట్ హ్యాపెన్స్. అదే కాకుండా లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో దర్. ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం, 1.25% ఫెడరల్ ఇంట్రెస్ట్ తగ్గింది. సో దీస్ థింగ్స్ విల్ గెట్ ఇన్వెస్టర్స్ మోర్ ఇన్ టు గోల్డ్. సో ఈ సెంటిమెంట్ వైజ్గా వీ హ్యావ్ టు సీ. అండ్ అదేవిధంగా కొత్త రెస్ట్రిక్షన్స్ అగన్ చైనా ఇంపోర్ట్స్ మీద దే ఆర్ గోయింగ్ టు కీప్ ఇట్. సో ఓవరాల్గా మెటల్ మార్కెట్ ఒక పాజిటివ్గా ఉండే ట్రెండ్ అయితే ఉంది. 2 విధాలండి. ఒకటేమో న్యాచురల్ గ్రోత్, అంటే ప్రతి సంవత్సరం బంగారంలో ఉన్న పెట్టుబడి పెట్టిన వాళ్ళకు న్యాచురల్గా వచ్చే అభివృద్ధి అనేది ఒక గ్రోత్ అనేది చూస్తాం. అది కాకుండా సడన్గా ఒకటే 1 week 10 daysలో 5%, 6%, 7% పెరగడం అనేది ఇట్స్ నాట్ న్యాచురల్. సో ఇది ఇంటర్నేషనల్లో ఉన్న సర్కమ్స్టాన్సెస్ పట్టేసి ఇప్పుడు ఈ వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ ఇంపాక్ట్ ఆఫ్ 6-7% ఒక 10 daysలో. సో న్యాచురల్ గ్రోత్ అనేది ఉంటుంది. సో తప్పకుండా ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఐ థింక్ వీ కెన్ సీ ఇంటర్నేషనల్లో $3,100 ఈజీగా. సో ఇండియన్ కరెన్సీలో చూస్తే దాదాపు 90,000 రూపాయల వరకు చూసే అవకాశాలు అయితే చెప్పకుండా ఉన్నాయి. 71,000 ప్లస్ ఉండేయండి లాస్ట్ 10 days కింద చూసుకుంటే 22 క్యారెట్. నవ్ ఇట్ ఇస్ 75,000 ప్లస్. సో క్లియర్గా ఇంపాక్ట్ ఆఫ్ 3,500 to 4,000 రూపీస్ ఆన్ 22 క్యారెట్. అదేవిధంగా ప్యూర్ పైన కూడా దెర్ ఇస్ అన్ ఇంపాక్ట్ ఆఫ్ 4,000 ప్లస్ అండి. జనరల్గా చాలామంది ఎవ్రీడే దే హ్యావ్ ఒక ప్రైస్ కనుక్కుంటూ ఉంటారు. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే గుడ్ ప్రైస్ ఎప్పుడు వస్తే క్యాచ్అప్ చేయాలి అని చూస్తుంటారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఇబ్బంది లేదండి, ఎనీ టైమ్ దే కెన్ బై, బికాస్ ఒక లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఖచ్చితంగా పాజిటివ్ గ్రోత్ చూడవచ్చు. బట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, కొన్ని రోజుల వరకు ఐ వాంట్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు వెయిట్ అండ్ వాచ్ చేయాలి, బికాస్ దే కాంట్ బై, బికాస్ ఏ షార్ట్ టర్మ్ కోసం. కాబట్టి ఆ ప్రైస్ కరెక్షన్ వచ్చినప్పుడు దే కమ్ ఫార్వర్డ్ అండ్ బయింగ్ ఇట్. అండ్ ఇంకో బ్యూటీ కూడా ఏంటంటే ఇప్పుడు మానేపల్లి జ్యువెలర్స్ చక్కగా గోల్డ్ కాయిన్స్ తీసుకొచ్చింది. అంటే రైట్ ఫ్రమ్ 1 gram. సో 1 gram బంగారం కొనుక్కోవాలన్నా దే కెన్ బై గోల్డ్ కాయిన్స్ 1 gram, 2 gram, 5 gram, 10 grams. అందరు అఫోర్డబుల్ ప్రైస్లో దే కెన్ గో హెడ్. అండ్ లైట్ వెయిట్ కలెక్షన్స్ కూడా వాట్ వీఆర్ కమింగ్ అప్ అండి. అంటే ప్రైజెస్ పెరగడంతో లెస్ బడ్జెట్లో రావాలి అంటే ఒక 100 grams వచ్చే జ్యువెలరీ నౌ వీఆర్ మేకింగ్ ఇన్ 60 to 70 grams టు మ్యాచ్ ఆన్ ద బడ్జెట్స్. గ్రేట్ అండి, బికాస్ ఎవ్రీ డే కొత్త క్రియేషన్ రావాల్సిందే. ఎందుకంటే డిజైన్ అనేది ఒక హార్ట్ అయిపోయింది. ఎర్లియర్గా జ్యువెలరీ అంటే ఒక వాల్యూ అని చూసి కొనుక్కునే వాళ్ళు, కానీ ఇప్పుడు డిజైన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ముందుగా చేస్తే ఏ ఆభరణమైనా ఒకే ఆభరణానికి ఎక్కువ బంగారం పెట్టేది, కానీ ఇప్పుడు ఏంటంటే ఎంత అవసరమో అంతే పెట్టడం బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ సపోర్ట్. అండ్ వీఆర్ రియల్లీ బ్లెస్డ్ ఇన్ ఇండియా అని చెప్పవచ్చు అండి, ఎందుకంటే అంత చక్కటి హ్యాండ్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని కూడా అడాప్ట్ చేస్తున్నారు. సో స్కిల్ అండ్ టెక్నాలజీ బోత్ టుగెదర్ కాబట్టి వెరీ మచ్ కంఫర్టబుల్గా జ్యువెలరీ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఓవర్ హియర్ అని చెప్పవాలి. అండ్ లైట్ వెయిట్స్ ఆర్ మోర్ ఫోకస్డ్ అండి. లైట్ వెయిట్స్ వాల్యూ ఫర్ మనీ. అండ్ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి చూస్తుంటే హెరిటేజ్ కలెక్షన్, ద టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ ఈజ్ ఇన్ అ గుడ్ ట్రెండ్. సో స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్ అండి. జనరల్గా అండి ఎప్పుడైనా హిస్టరీ రిపీట్స్ అండి. సో లాస్ట్ 20-25 years బ్యాక్ వాట్ ద టెంపుల్ జ్యువెలరీ వీ హ్యాడ్, అగైన్ నౌ ఇట్స్ కేమ్ ఇన్ టు ద ఫ్యాషన్. ద ఓన్లీ చేంజ్ ఇస్ ద ఫినిష్ అండ్ ద వెయిట్స్. అప్పుడు ఎక్కువ వెయిట్
వెయిట్ ఉండేది, ఇప్పుడు తక్కువ వెయిట్ ఉండేది. సో జనరల్గా జ్యువెలరీ అని కూడా ఎలా డివైడ్ చేస్తామంటే వి డివైడ్ దమ్ ఇంటూ ట్రెడిషనల్ కలెక్షన్స్, కంటెంపరీ అండ్ మోడర్న్. సో పెళ్ళికి వచ్చేసరికి ఎక్కువ మంది ట్రెడిషనల్ జ్యువెలరీ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉండే ఆభరణము, ఈవెన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ ఆన్ అయ్యేటట్టుగా ఉండాలి కాబట్టి ట్రెడిషనల్ జ్యువెలరీస్ ఇన్ మోర్ ఇన్ ఫ్యాషన్ అండి. అండ్ కంపేర్ టు కంటెంపరీ అంటే స్టైలిష్గా వేసుకోవాలి అనుకున్న కొన్ని కంటెంపరీ స్టైల్స్ కూడా విచ్ గోస్ ఆన్ శారీస్ యాజ్ వెల్ యాజ్ వెస్టర్న్ వేర్, అండ్ దట్స్ ఆల్సో గుడ్ ట్రెండ్ నౌ గోయింగ్ ఫర్ టీనేజర్స్ అండ్ యంగ్స్టర్స్కి. అండ్ క్యాజువల్ జ్యువెలరీలో వచ్చేసి మోడర్న్ జ్యువెలరీ ఉంటుంది విచ్ ఆఫ్ మేడ్ ఆఫ్ 18 క్యారెట్. రీసెంట్గా గవర్నమెంట్ హ్యాస్ గివెన్ స్పెషల్ పర్మిషన్ ఫర్ ఈవెన్ 14 క్యారెట్. సో 14 క్యారెట్లో 18 క్యారెట్లో కూడా గుడ్ జ్యువెలరీ లైట్ వెయిట్లో డైలీ క్యాజువల్ వేసుకోవడానికి మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా అన్ని రిక్వైర్మెంట్ని క్యాటర్ చేస్తూ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అండి. ఇందాక మీకు చెప్పాను, ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదండి, బికాస్ యూఆర్ బయింగ్ ఇట్ యాజ్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇంట్లో అకేషన్ ఉన్న ఏదైనా ఆనందంగా కొనుక్కోవచ్చు, ఎందుకంటే నెక్స్ట్ 6 monthsలో ఇంకో గుడ్ పాజిటివ్ గ్రోత్ చూడవచ్చు. మినిమం అట్లీస్ట్ ఈ జనవరి నుంచి డిసెంబర్కి చూసుకుంటే ఇంటర్నేషనల్ ఒక $250 పెరుగుతూ చూస్తాం, అంటే 3,100+ చూస్తాం. అంటే ఇండియన్ కరెన్సీలో చూస్తే 90,000 ఇస్ క్వైట్ ఈజీగా కంఫర్టబుల్గా రీచ్ అయిపోతుంది. సో ఇట్స్ ఆల్వేస్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పవచ్చులేండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. సో ప్రస్తుతం మనం చూడొచ్చు బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు అయితే చూస్తున్నాము. అయితే గత వారం రోజులుగా మనం చూసినట్లయితే కూడా బంగారం ధరలో భారీగా మార్పులు అయితే వచ్చాయి. దాదాపు 4 నుంచి 5 వేల వరకు కూడా మనకు ధర అనేది అయితే పెరిగింది. మున్ముందు కూడా ఇంకా హెచ్చు తగ్గులు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు చెప్తున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ లక్ష్మీకాంత్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.